మావోయిజం చివరి దశలో ఉందనేది కొంత చర్చ జరుగుతుంది. కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి. కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో ఏం చెప్తారు? ఇది నిజంగానే చివరి దశలో ఉందనుకోవచ్చా? నిన్న పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా హ్మ్. మంత్రి నివేదిక ఇచ్చిండు. 2015 నుండి ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ లేదా నక్సలిజాన్ని నిర్మూలించడం కోసము 3,600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టుగా, ఈ రకంగా ఇప్పుడు నక్సలిజాన్ని నిర్మూలన చివరి దశలో ఉంది అనే విషయం, దాదాపు హింసకు సంబంధించింది ఏదైతే ఉందో చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు 123 జిల్లాల లోపట ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు అది 3 జిల్లాలకు పరిమితమైంది అనే విషయాన్ని తను అందులో చెప్పిండది. ఇంకా అదే కాదు, ఇంకా చెప్పింది కూడా ఏంటంటే ఆ డబ్బులు కూడా దేనికి ఖర్చు పెట్టినాం అనే విషయాన్ని కూడా చెప్పిండక్కడ. అంటే దీనిని మనం గనుక పరిశీలిస్తే, గతం నుంచి వాస్తవంగా నక్సలిజాన్ని లేదా మావోయిస్టు పార్టీని అణిచివేయడానికి గత 50 ఏళ్ళ నుంచి యుద్ధం జరుగుతుంది కదా! ఈ యుద్ధం లోపట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం. అంటే ప్రతి ప్రభుత్వం కూడా నక్సలిజాన్ని నిర్మూలించడం పేరు మీద చేస్తుండ్రు. ఇప్పుడు వీళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టిండ్రు. అంటే నక్సలిజాన్ని నిర్మూలించాలనుకుంటుండ్రు గానీ, కానీ నక్సలిజము అసలు ఎందుకు పుట్టింది? దీనికి కారణాలేంటి అనేదైతుందో, అంటే అదొక ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య గదా! అంటే సమాజంలో దోపిడీ, అన్యాయాలు, అణచివేత ఉన్నదది. ఒకనాడు భూస్వాముల దోపిడి ఉంది. తర్వాత పెట్టుబడిదారుల దోపిడి ఉంది. అంటే వీటి నుంచి గదా వచ్చింది. నక్సలైట్లనేది ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి గదా! అన్యాయాలను ఇది సహించలేక వచ్చిండ్రు. కాబట్టి అక్కడి నుంచి ఆయుధాలు పట్టిర్రు. ఆయుధాలు పట్టడం వాళ్ళకేం షో కాదది. ఒక ఒక ఏమి ఆటపాట కాదది. అనివార్యంగా ఆ హింస, ఆ భూస్వాముల దోపిడీ, పెట్టుబడిదారు దోపిడీ, లేదా ప్రభుత్వం, దానికి మద్దతుగా ఉన్న ప్రభుత్వం యొక్క హింసను ఎదుర్కోవడానికి వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే ఆ సమస్యను ఏమి పరిష్కరించింది? ఇప్పుడు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది. మరి ఏమి పరిష్కరించిండ్రు అని అనుకున్నప్పుడు మనకు కనబడుతుంది గదా! దళితులు ఎట్లున్నారు? ఆదివాసులు ఎట్లున్నారు? ఆ! మరి నిరుద్యోగం సమస్య ఏం పరిష్కారమైంది? లేదా రైతుల గిట్టుబాటు ధరల సమస్యలు ఏం పరిష్కారమైనయి? లేదా అంటే ఇవన్నీ గనుక మనం గమనిస్తే అవినీతి ఏంటిది? దేశంలో అవినీతి ఇంకా పెరిగిపోయింది. ఆ! ఇంకా అన్యాయాలు పెరిగిపోయినాయి. అణచివేత పెరిగింది. కానీ వీటికి సంబంధించిన రిపోర్ట్ ఎక్కడ మనకు కనపడదది. ఎక్కడ గూడా మనకు కనపడది. కానీ పార్లమెంట్ లోపట నక్సలిజాన్ని మేము ఇంత శాతం మేము హింస లేకుండా చేసినామని చెప్పి మాట్లాడిండు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతూనే చెప్తున్నారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ నక్సలిజాన్ని చివరి దశకు తీసుకురావడానికి, పూర్తి స్థాయిలో అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. సో అవును. దీని దీని గురించి మీ కామెంట్ ఏంటి? నీకు వేల కోట్లు అవసరం అంటారా? కేంద్రం నక్సలిజాన్ని అణిచివేయడానికి ఖర్చు పెట్టడం? ఇండ్లా అంటే ఇప్పుడు ఈ ఖర్చు పెట్టడం అనే దాంట్లో పుట్ట విపరీతమైన దాని యొక్క, అంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీసులకు ఆల్రెడీ ముందు నుంచి ఎట్లా ఉద్యోగాలు ఉంటాయి. వాళ్ళ ఉద్యోగాలు ఇందులో ఖర్చు కాదు ఇది. హ్మ్. కానీ వేరే ఇతర ఏవైతున్నాయో ఇష్టానుసరమైన రివార్డులకు ఇస్తారు. ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఇస్తారు. రకరకాల వాటిని వినియోగించడానికి చాలా ఎక్కువ ఖర్చు. తర్వాత దాంట్లోనే అంటే ప్రజల యొక్క అభివృద్ధి కోసం అని అన్నారు గానీ, ఇప్పుడు ఏం అభివృద్ధి చేసిర్రు అక్కడ? ఇప్పుడు మనం దండకారణ్యం పోయి చూసినామనుకో, ఉంటే రోడ్లు వేసిర్రు అంతే. కానీ ప్రజలకు సంబంధించిన స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ గానీ, లేదా ఇతర ఇంకా అనేక రకాలుగా నీటి సదుపాయం గానీ ఎక్కడ చేసిర్రు? చేయలేదు కదా! 2015 నుంచి కూడా చూసినప్పుడు కూడా వాస్తవంగా అక్కడ వ్యవసాయం డెవలప్ చేసుకోవడానికే అక్కడున్న ప్రజలు, జనతల సర్కారు, మావోయిస్టు పార్టీ కృషి చేసింది. భూమి సమతలం చేయడంలో లేదా నీటి పారుదల లోపట వాళ్ళు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి చేసింది ఇంత చాలా తక్కువ. వాస్తవంగా అంటే డబ్బుల రూపంలో చూయిస్తారు. కానీ ఆ డబ్బులంతా కూడా ఏందనంటే అంటే అవినీతి అనేది అయితుందో ఇంకా నక్సలైట్ ఏరియాలో ఇంకా చాలా భయానకంగా, అతి తీవ్రంగా ఉంటది. ఎందుకంటే ఎవడు అడగలేడు, ప్రశ్నించలేడు. ఇప్పుడు ఉదాహరణకు అది మాత్రమే కాదు. ఇప్పుడు నేను కొత్తగా ఇవాళ చూసింది ఏందంటే, లొంగిపోయిన నక్సలైట్లకు లొంగిపోయిన సందర్భంగా కూడా అంటే ఫస్టే అంటే వెంటనే ఇచ్చేది ఏందనంటే, తక్షణం ఇచ్చేది అంటే పెద్ద నాయకులకైతే 5,00,000, చిన్న నాయకులు 2,50,000 అని అన్నారు. నేను కొత్తగా చూసిన. ఓకే. మరి ఎప్పుడన్నా పేపర్‌లో చూసిర్రా మీరు? ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి కాడ గూడా ఇప్పుడు కొంతమంది లొంగిపోయినప్పుడు అక్కడెంత 25,000
ఇస్తున్నావు చెప్పి ప్రకటించారు కదా, ప్రకటించి 25,000 ఇస్తారు. మరి ఎక్కడ 2.5 లక్షలు లేవు, ఎక్కడ 5 లక్షలు లేవు, ఎక్కడ ఛత్తీస్గఢ్ లేవు, ఎక్కడ లేవు అంటే ఏమవుతున్నాయి అంటే తింటుండ్రు, అధికారులు తింటుండ్రు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అది అంటే ఒక వంకను ఆయుధాలకు తర్వాత ఇన్ఫార్మల్ ఖర్చు పెట్టారు, మరొక వంక అవినీతి చేసారు. కానీ ఏదేమైనప్పటికి కూడా ఏంటంటే చాలా ఇన్ని వేల కోట్లు కదా, 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రంటే అంటే అణిచడానికి ఇంత ఖర్చు పెడుతుండ్రు. కానీ ప్రజల కోసం అంటే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.